ఆగండి సార్. లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లెస్ శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళ కజిన్ అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చామ్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా, నీకు అదృష్టం గజ్జి కుక్క బట్టలు పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడ్ లో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపతీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూకబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజ్లాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఏ పెళ్ళారి నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా, 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసేయ్. ఓకే అన్న. అన్నా, 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకి. ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి ఎంత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు, అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదైనా ఇల్లండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు? మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఓహో, ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా, లేకపోతే నా పంచాడు కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవలేసుకొని బని వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది, ప్రమాణ పూర్తిగా ఉందండి. ఉందయ్యా. ఉంది, లోపల కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. చెప్పా, మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. తక్కువలో ఎంత అవుతుందో చెప్పోయా? అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అండి, గుమ్మడికాయ కట్టే వరకండి,
కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు చెప్పు 2 లక్షల కంటే ఎక్కువ కదండి. 2 లక్షల ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టమే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు. అవునరా, ఇంతకీ ఎక్కడ్రా మన కొబ్బరి బొండగాడు? వాడిని నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు. ఒరే కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరి బొండం. నా పేరు రాజు, కొబ్బరి బొండం కాదు. ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు. ఏంట్రా కొబ్బరి బొండం? ఇదిగో అదే అవుతుంది. నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం? ఏం చేస్తానా? ఒరే ఒరే ఒరే, ఇప్పటికీ ఆలస్యమైంది. నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్ గా తీసుకోవాలి కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా? అంతే, నేను చిన్నప్పటి నుంచి ఊరుకుంటాను. అయితే రానంటావా? రానని ఎప్పుడో చెప్పాను. ఒరే, హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. ఎలా వస్తావరా? నడుచుకుంటూ వస్తానా? లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు. కొబ్బరి బొండం కదా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. పదండ్రా. బొండం బొండం కొబ్బరి అప్పన్నా తన్న అమ్మన్న, అప్పన్నా తన్న అమ్మన్న. బాబు ఏంటయా ఏంటి కొబ్బరి బండం కొట్టిమంత రేటండి? చూడు ఎవరో కార్లో వచ్చారు. దిగాడండి భూలోక వీరుడు. ఎవరే అతను? ఏమో నాకేం తెలుసు. ఎవడో టెన్నిస్ బాల్ గాడు. ఓ ఆట ఆడించేస్తా, ఇక్కడే ఉండండి. హాయ్. హాయ్, మీరు ఆడా మగ? ఏంటండి ఏంటండి మీ ఉద్దేశం? సారీ, మీరు ఆడపిల్లివారా మగ పిల్లివారా అని అడగబోయి. వీడు నాకన్నా ముదురులో ఉన్నాడే. ఆడపిల్లి వాళ్ళం. అలాగా. నా పేరు సాయికృష్ణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా వాసుగాడు ఎక్కడున్నాడో చెప్తారా? చెప్పడం ఏంటి, చూపిస్తాను రండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సరే సరే, ఏమైంది వాళ్ళకి? ఏమో నాకేం తెలుసు. ఏయ్, ఏయ్, లే. మీరు రండి. ఒరే, ఒరే, తప్పక. వెళ్ళరా. ప్లీజ్ కమ్. ఆ. నా పేరు రాజీ. మ్హూ. నాకింకా పెళ్లి కాలేదు. హ్మ్. అదేంటో పిల్లలు కూడా లేరండి. ఆ? మాది వైజాగ్. మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడే కదూ? అవునా? అదిగో చూడండి, ఆ రూమ్ లో పెళ్లి కొడుకున్నాడు. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఫినిష్. ఓరి నాయన, ఆడపట్టాలు ఇంట్రెస్టింగ్. ఇంకొకసారి ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే గదిలోకి వచ్చావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాడు. ఏమనుకుంటున్నావు?